హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము సమ్మర్లో మన బాడీకి చలవ చేసి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా డెలీషియస్గా స్పాంజీగా ఉన్నాయో ఇడ్లీ. అదేవిధంగా ఎంత తెల్లగా కూడా ఉన్నాయో. ఈ ఇడ్లీలు నేను దేంతో చేశాను, ఎంత క్వాంటిటీ వేసాను అనేది మీకు చూపిస్తాను. ఈ ఇడ్లీ చేసుకొని తినడం వల్ల మన బాడీ కూల్ అవుతుంది. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటాయి. సమ్మర్లో మనం చేసే ఇడ్లీల్లో ఇక్కడ నేను చెప్పే ఒక వస్తువు వేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవడమే కాదు, మన బాడీ కూడా కూల్ అయిపోతుంది. ప్రతిరోజు మనము దాంతో గంజి కాంచుకొని తాగలేము, లేదా పాయసం చేసుకొని తినలేము. ఎలాగూ టిఫిన్ చేస్తూ ఉంటాము, ఇడ్లీ, దోశ అలాగా. దానికోసంగా నేను దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను. ఒకే పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, అదేవిధంగా దోశ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతో ఇడ్లీ బాగా వస్తుంది, అదేవిధంగా దోశ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇంట్లోనే మిక్సీ పట్టేశాను, బయటికి పంపించలేదు. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనము ఉప్పుడు బియ్యం తీసుకోవాలి. దీనికోసం అయితే 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం నేను తీసుకున్నాను. ఏ గ్లాస్ అయినా సరే మీరు 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకోండి. దీన్ని ఇడ్లీ బియ్యం కూడా అంటారు. అదేవిధంగా ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో పై వరకు మినపప్పు తీసుకోవాలి. అంటే కొద్దిగా ఒక 1/2 ఇంచు తక్కువగా మినపప్పు తీసుకోవాలి. ఆ తర్వాత సగ్గు బియ్యం, దీన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా 2 గుప్పిళ్ళు అయితే తీసుకోవాలండి. సగ్గు బియ్యం యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. ఇవంతా వేసుకొని చక్కగా కలుపుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బాగా నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడిగితే సరిపోతుంది. ఏదైనా పురుగు మందులు అవి అవశేషాలు ఉంటే అవంతా కూడా బాగా పోతాయి వాటర్తో బాగా కడగడం వల్ల. ముఖ్యంగా మినపప్పు పండించేటప్పుడు పొలాల్లో ఎక్కువగా పెస్టిసైడ్ అయితే వాడతారు, దానికి వచ్చే పురుగు వల్ల. బాగా కడిగిన తర్వాత దాంట్లో బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మినిమం ఒక 5-6 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల బాగా మనకు ఇడ్లీ అయితే వస్తుంది. చాలా స్మూత్గా డెలీషియస్గా ఉంటాయి. ఇలా బాగా చేత్తో గట్టిగా మనం స్క్వీజ్ చేస్తూ కడిగి శుభ్రంగా నీళ్ళని వంచేసుకొని ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5-6 గంటలు నానాయంటే చక్కగా ఈ విధంగా నానతాయి. సగ్గుబియ్యం కూడా మెత్తగా అయిపోతాయి. మనము ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పిండి అయితే బయటికి పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అయితే మంచి మంచి మిక్సీలు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఏ విధంగా అయినా మనము మెత్తగా రుబ్బుకోవాలి. అదేవిధంగా నేను రుబ్బి ఇలా గిన్నెలో పోసి పెట్టాను. కొద్దిగా ఫర్మెంట్ అవ్వాలి కదా, అందుకనేసి బయటే పెట్టానండి. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఉదయం చూస్తే ఎలా ఉందో చూడండి. డౌట్ వచ్చి కింద కూడా నేను ఒక ప్లేట్ పెట్టేశాను, ఎందుకైనా మంచిదనేసి. పిండి బాగా పైకి పొంగేసింది, అంటే చాలా బాగా ఫర్మెంటేషన్ అయితే జరిగింది. మనము ఒకసారి అంతా పిండిని చక్కగా కలుపుకొని మనకు ఎంత కావాలో అంత పిండిని మనకు సపరేట్గా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా పిండి పులిసిందో. ఇలా ఉనిందంటే మనకు ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తాయి. అదేవిధంగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ ఇడ్లీలు. ఉప్పుడు బియ్యంతో చేసే ఇడ్లీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉప్పుడు బియ్యంతోనే ఇడ్లీ చేస్తారు. ఒకసారి బాగా కలుపుకున్నామంటే పిండి అంతా కిందికి వెళ్ళిపోతుంది. గమనించండి మీరు, ఎంత కిందికి పోతుందో. అంత కింద ఉండే పిండి పులవడం వల్ల అంత పైకి వచ్చేసింది. మనకు ఇప్పుడు ఎంత కావాలో అంత పిండి వేరే గిన్నెలకి తీసుకొని మామూలుగా ఇడ్లీ ఎలా పెడతామో అలా పెట్టుకోవడమేనండి. ఇదే పిండితో మనము ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి రుబ్బి పెట్టుకుంటే వారం అంతా కూడా దీంతో రకరకాల టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు. సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల
మన ఒంట్లో వేడి తగ్గిపోతుందండి. సమ్మర్ కదా, ప్రతిరోజు మనము సగ్గుబియ్యం గంజి కాంచుకొని తాగలేము. అదేవిధంగా సగ్గుబియ్యం పాయసం చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు అయితే టిఫిన్ అయితే తింటాం కదా, ఇలా మనము కలుపుకొని మెత్తగా రుబ్బుకొని ఇడ్లీ, దోశ, ఊతప్పం, పొంగనాయలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా మన బాడీని కూడా కూల్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా వేరే గిన్నెలోకి మనము కావాల్సినంత పిండిని తీసుకొని దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అదేవిధంగా కొద్దిగా ఇడ్లీ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే, అంటే మన ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో ఆ విధంగా కలుపుకొని మనము ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయండి. ఇలా చేసిన ఇడ్లీలు ఉప్పుడు బియ్యం ఇడ్లీలు కదా, సాయంత్రం వరకు ఉన్నా కూడా అదే స్మూత్గా డెలిషియస్గా ఉంటాయి. మామూలుగా మనము పచ్చి బియ్యంతో చేసినట్లు కాదు, ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీ స్మూత్గా, టేస్టీగా, హెల్దీ కూడా అని చెప్పవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా పిండంతా కలుపుకొని మనము ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీ పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు, లేదా ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు అండి. మామూలుగా మనము ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ప్రాసెస్ అంతా ఇంకా అంతేను. పిండి రుబ్బడంలోనే, పిండి పులవ పెట్టడంలోనే ఉంటుంది, ఇంకేమీ లేదండి. అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజే. మనం ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇడ్లీ బ్యాటర్ అనేది మనకు చాలా స్మూత్గా డెలిషియస్గా ఇడ్లీ అయితే వస్తుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా బనియన్ క్లాత్ వేసుకొని దానిపైన పిండి పోసి కూడా ఇడ్లీ పెట్టుకోవచ్చు. మన పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు కదా. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పెడుతున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఆ విధంగా కూడా మీకు చూపిస్తాను. నా దగ్గర పెద్దది ఇడ్లీ కుక్కర్ ఉంది, దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కాగి బాగా మరిగేటప్పుడు మనము ఇడ్లీ పెట్టామంటే కూడా ఇడ్లీ స్మూత్గా ఉంటుందండి. నీళ్ళు బాయిల్ కాకుండా ఇడ్లీ ప్లేట్లు కుక్కర్లో పెట్టేసామంటే కూడా ఇడ్లీ కొద్దిగా హాట్గా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు కావాల్సిన ప్లేట్లలో పిండి తీసుకొని కుక్కర్లో పెట్టి మూత పెట్టుకోవడమే. 10 to 15 మినిట్స్ అలా ఉడికించామంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఒకసారి మధ్యలో మూత తీసి చెక్ చేసుకొని ఇడ్లీ ఉడికినట్లు అనిపిస్తే సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఏదైనా పోర్క్ కానీ అలా తీసుకొని ఒకసారి గుచ్చి చూసామంటే తెలుస్తుంది. మనకు పిండి ఏమీ అతుక్కోకపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ చూడండి ఎంత బాగా పైకి పొంగాయో. మనం పిండి అయితే కిందికే వేసాము, ఇడ్లీలు బాగా పొంగి ఎంత చక్కగా స్పాంజీగా ఉన్నాయో మీరు గమనిస్తే తెలుస్తుంది ఎంత స్మూత్గా ఎలా ఉన్నాయో. నేను ఒక వేలుతోనే అలా తీస్తున్నాను, ఎంత నీట్గా వచ్చేసాయి చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.